హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ అండి. మనం ఎప్పుడు రెస్టారెంట్లో తింటాం కదండి, అలా కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ 5 కట్టల పాలకూర అనేది తీసుకొని కట్ చేసుకున్నానండి. అందులో 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో వాటర్ హీట్ చేసుకొని అందులో పాలకూర వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకొని దాన్ని తీసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్ అనేది వేగిపోయింది. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, చూడండి మనం పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. అండ్ అలాగే 1 టీ స్పూన్ కారం. ఆల్రెడీ మనం ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. ఇప్పుడు మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మన పాలకూర పేస్ట్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకు పాలకూర అనేది ఇలా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనకి ఫ్రై అయిన పాలకూరలో కొద్దిగా 1/2 కప్ అన్ని వాటర్ వేసుకుంటున్నాను. కలిపేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది కుక్ అయిపోయింది. ఇందులో క్యూబ్స్గా కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నానండి. ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి స్లోగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకు కర్రీ రెడీ అవుతుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనకు థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. వేడి మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. దీన్ని రోటీతో కానీ జీరా రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.